వెల్కమ్ టు వి మీడియా. గత 5 ఏళ్లలో వచ్చిన డబ్బు ఏం చేశారో తెలియడం లేదు వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకువెళ్లడమే లక్ష్యం, మంత్రి నిమ్మల వ్యాఖ్య. డిప్యూటీ సీఎం పదవిపై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలనే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై సీఎం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదిక పైన సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు. ఈ రిపోర్ట్లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా 67.8 ఉంటే మనం 20.9, 3 రెట్లు మనకంటే 3.5 రెట్లు ఉన్నారు, పైన ఉన్నారు. దెన్ ఛత్తీస్గఢ్, దెన్ గోవా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, హర్యానా, కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. మన కింద ఒక్క పంజాబే ఉంది. బీమార్ స్టేట్ అని చెప్పుకున్నాడు మన వరకు బీహార్ ని, ఆ స్టేట్ కూడా పైన ఉంది. ఇప్పుడు మనం కిందకి వచ్చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్టైనబుల్ 0, అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు. అందుకే ఎవరన్నా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేరు మనకు. అందుకే FRBM కూడా లేదు. అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళా ఫర్దర్ గా ఇది 2022-23 అయితే మళ్ళా అప్పులు చేసేసారు. అందుకే MRO ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు. MRO ఆఫీసులు లేదంటే గవర్నమెంట్ లిక్కర్ తాకట్టు పెట్టడం, ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేశారు. ఇది క్లియర్ గా నేను చెప్పింది కాదు. ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్, ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు. దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఒక సజెస్టివ్ గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రూట్ మ్యాప్ ప్రకారం ప్రాజెక్టు పనులు చేస్తున్నట్లుగా చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ఎడమ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి ఆ ప్రాంతం రుణం తీర్చుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఎంత మేలు జరుగుతుందో ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని, రాష్ట్రంలోని అభివృద్ధి పరుగులు పెడుతోందని, పోలవరంతో పాటు ప్రకాశం జిల్లాకు త్రాగునీరు, సాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, చింతలపూడి ఎత్తలపోతల ప్రాజెక్టుకు గత ప్రభుత్వం చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని, 2025లో చింతలపూడి ప్రాజెక్టుకు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ యొక్క ఉత్తరాంధ్రకు రేపు 2025 జూలైకి నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలనేటువంటి తలంపుతోటి ఏదైతే 1050 కోట్ల రూపాయలు పోలవరం లెఫ్ట్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఏదైతే ఇచ్చామో ఆ ఏజెన్సీలతోటి ఆ సంబంధితమైనటువంటి అధికారులతోటి కూడా మరి మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే ఒక రివ్యూ సమావేశం సమీక్ష కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్యాకేజీ నుంచి 8th ప్యాకేజీ వరకు కూడా మరి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా, అంటే ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఎలక్ట్రికల్ కానీ, RWS కానీ, ఏదైతే విశాఖకి తీసుకెళ్లేటువంటి పైప్ లైన్స్ కానీ, ఇట్లా ఏ విధమైనటువంటి బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పుడు సమగ్రంగా రివ్యూ చేసి వాళ్ళకు కూడా టైం బాండ్ పెట్టి ఏ పని ఏ నెలలో నిర్దేశించి పూర్తి చేయగలుగుతారో లక్ష్యం ఇచ్చి 2025 జూలై కల్లా మరి ఆ గోదావరి వరద జలాలు ఆ పురుషోత్తపట్నం ముందు నుంచి మరి ఏదైతే ఆ ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలనే చంద్రబాబు నాయుడు లక్ష్యం నెరవేరే విధంగా ఇప్పుడే రివ్యూ కూడా పూర్తి చేయడం జరిగింది. వాళ్ళ లక్ష్యాన్ని కూడా నిర్దేశించడం జరిగింది ఏజెన్సీలకు అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా అక్కడక్కడ కూడా ఏదైతే R&R కానీ, ల్యాండ్ ఎక్వేషన్ కానీ, ఆ లెఫ్ట్ కెనాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి కూడా ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చి వాటిని కూడా పరిష్కారం చూపేటువంటి విధంగా కూడా ఇప్పుడే అధికారులందరం కూడా సమీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి
ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక్క తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు గత 5 సంవత్సరాల ప్రభుత్వం. అంటే ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధి లేనిటువంటి పాలన గత వైసీపీ పాలనని మనందరం. సొంత గూడు సాధనకై లబ్ధిదారులు కదం తొక్కారు. ఏళ్లు గడుస్తున్న లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా గాజువాక జోన్ పరిధిలోని బానోసి తోట వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ జోనల్ అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. సొంతింటి కల సాకారం అవుతుందన్న ఆశతో దరఖాస్తు చేసుకున్నాము అంటూ లబ్ధిదారుల ఎంపిక తర్వాత చలానాలు చెల్లించామని, బ్యాంకుల నుంచి రుణం పొంది ఏళ్లు గడుస్తున్న ఇళ్లను అప్పగించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం అన్నది జరగలేదని వారు వాపోయారు. బ్యాంకుల నుంచి ఈఎంఐ చెల్లించాలి అంటూ ఒత్తిడి పెరుగుతోందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలోని 5 ఏళ్లు కాలయాపన చేస్తూ వచ్చారని, ఈ ప్రభుత్వంలోనైనా పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్నామని చెప్పారు. పాలకులు అధికారుల చుట్టూ కాలు తిరిగేలా తిరుగుతున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు ఇల్లు అప్పగించాలని వేడుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం బానోజతోట గ్రామంలో 86/P కింద మాకు 2017లో ఇల్లు శాంక్షన్ అయినది. మాకు 2018లో మన గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మాకు మళ్ళీ దస్తావేజుల ప్రకారంగాను ఎవరి ఫ్రాట్ అని వాళ్ళు కేటాయించారు. కానీ ఇంతవరకు నేటికి మౌలిక సదుపాయం కల్పించలేదు. 2019లో బ్యాంక్ లోన్స్ స్టార్ట్ అయిన తర్వాత మాకు ఫ్లాట్స్ ఇవ్వకుండా బ్యాంక్ లోన్స్ స్టార్ట్ అయిపోయాయి. కనుక శ్రీవారి దయ ఉంచి ఒక పక్క ఇంటి అద్దెలు కట్టుకోలేకపోతున్నాము, రెండోది ఇటువైపు బ్యాంకు లోన్స్ కూడా చెల్లించలేకపోతున్నాము. ఈ 2 సమస్యల వల్ల ఇంట్లో పిల్లల చదువులు కానీ అద్దెలు కట్టలేక చాలా బాధలు పడుతున్నాము. మా యొక్క బానోజీతో ఎంతవరకు ప్రభుత్వం దృష్టిలో లేదేమో కానీ ఎక్కడ కూడా ఎటువంటి పేపర్లు కానీ ఎక్కడ కూడా లేదు. దయించి ఈ యొక్క బానోజీ తోట మీద లోకల్ ఉన్నటువంటి జీవీ కమిషనర్ కానీ, పెద్దలు కానీ, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, చీఫ్ మినిస్టర్ కానీ మా యందు దయించి ఈ యొక్క బడ్జెట్ కేటాయించి మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించి ఎవరి ఫ్లాట్స్ వారికి ఇప్పిస్తారని కోరుచున్నాము. ఫ్లాట్స్ ఇచ్చిన తర్వాత ఈఎంఐ స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము. దయించి మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శాంక్షన్ అయిన తర్వాత ఏటైందంటే ఇల్లులు ఇస్తాం అనుకొని చంద్రబాబు నాయుడు గారు దిగే టైంలో కూడా మేము ఆ టైంలోనే మేము ₹1,00,000 చెల్లించి జరిగింది 4 డీడీలు చొప్పున. అయితే చెల్లించిన తర్వాత ఇల్లులు ఇచ్చేస్తారని ఆశతోనే కదండి, మేము ఎంతో ఆశతోని మేము అప్పులు చేసుకొని మా పిల్లలు చదివించుకొని మేము ఇక్కడ అద్దెలు కట్టుకొని ఎలా బ్రతకాలండి. ఇల్లులు ఇస్తారని ఆశతోనే మేము మా ఉన్న వస్తువులు కూడా ఏదో కోస్తా బంగారం ఉంటే తాకట్లు పెట్టి మరీ మేము డీడీలు కట్టుకున్న తర్వాత ఇల్లు ఇస్తారని ఆశతోనే. ఎందుకంటే మేము ఉండేది ఇక్కడ కూడా 2,000, 3,000కి అద్దెలు కొంటున్నాం. ఆ డీడీలే అక్కడ నెలవారీ కట్టుకోవాలని చెప్పారు. ఎలాగైతే చెప్పారో 3,000, 4,000 పడతాయమ్మా మీకు, అలా కట్టుకుంటే బాగుంటుంది, మీరు కట్టుకోగలరని అంటే కట్టుకుంటాం సార్, మేము అద్దెలు కట్టుకుంటున్నాం కదా, అదేదో మేము ఆ ఇంట్లోకి వెళ్ళిపోతే మేము అద్దెలే కట్టుకుంటాము, అదే మంచిది కదా, మా సొంత ఇల్లు మాకు అలా కూడా నెరవేరుతుంది, ఇల్లు కూడా బాగుంటుంది, మా సొంత ఇల్లు అని ఉంటుంది, మాకు ఆశ ఉంటుంది. అలా చేస్తే ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పారు, ఎందుకంటే అమ్మ మీ సొంత ఇంటికి మీరు కట్టుకోగలరా 4,000 అని అడిగారు కూడా ఆయనే. కట్టుకుంటాం సార్ అని చెప్పాం. అయినా సరే ఎంత వెయిట్ చేస్తున్నాం కానీ గతించిన ప్రభుత్వం అంతా, జగన్ ప్రభుత్వం అంతా కూడా ఇస్తామని టైంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. పోనీ నెక్స్ట్ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి ఇదిగో ఇస్తాము, ఉగాదికి ఇస్తామనివ్వరు, పండగకి ఇస్తామనివ్వరు. ఇలాగా వాయిదాల ప్రకారంగా 5 సంవత్సరాలు కూడా గడిపేశారు. మా జీవితం అంతా కూడా అద్దెలు కడతామా, లేదంటే ఇప్పుడు ఈఎంఐలు కడతాం. 1 ఇయర్ నుంచి ఈఎంఐలు కడుతున్నామండి. నాకైతే నా భర్త లేడు, నేను ఎలా చూసుకుంటానండి? ఇంటద్దే కడతామా? నిజంగా ఏడిపే వస్తుంది, మాకైతే ఏం మిగలలేదు. ఈ ప్రభుత్వం ఎందుకంటే మేము ఒకటే ఆశించాం, ఈ ప్రభుత్వం వచ్చాక గతించిన ప్రభుత్వం ఆయన ఇచ్చిన ఇల్లులు కదా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇల్లులు కదా, అందుకే ఆయన అలాగా నెగ్లెక్ట్ చేస్తాడు, వదిలేశారేమో. ఈయన వచ్చాకైనా ఈ ప్రభుత్వమైనా స్పందించి మా అందరినీ కూడా కనికరిస్తారని మేము ఆశపడ్డాం. కానీ న్యాయం అయితే మాకు ఎక్కడా జరగలేదండి. మేము ఎన్నిసార్లు తిరిగాము, ఆఫీస్కి కూడా, ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాం, కానీ ఎవ్వరు కూడా స్పందించట్లేదు. ఇంకేంటంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా నిర్వహిస్తున్న 2వ ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు బీచ్ రోడ్లో నోవాటెల్ హోటల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ టూరిజం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు.
ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఏపీటీసీ చైర్మన్ నూక్షాచి బాలాజీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీడీటీసీ వైస్ చైర్మన్ అమరపాలి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఏఎన్ హరీంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. Minister Garu, Principal Secretary. Folks, they have different stories to tell. They have. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ తరపున విశాఖపట్నంలో ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సును ఏర్పాటు చేసుకుని అక్కడ రమారమి 200 మంది ఇన్వెస్టర్స్ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 150 నుంచి 175 మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారు పెట్టుబడిదారులు. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి కొత్త విధానాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ కొత్త టూరిజం పాలసీ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు టూరిజంకి కూడా ప్రత్యేకంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో టూరిజం వృద్ధి చెందడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. అవన్నీ ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా వివరించి తద్వారా వాళ్ళతో మాట్లాడి రాబోయే రోజుల్లో ఎంతో సుందరమైన ప్రదేశమైనటువంటి ఉత్తరాంధ్ర, ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీరం, మరో పక్కన అటవీ సంపద, ఇంకో పక్కన ప్రకృతి రమణీయత, ఇవన్నీ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైతే ఔత్సాహికులు ముందుకు వస్తారో, పర్యాటక ప్రాజెక్టులు టేకప్ చేయాలనుకుంటున్నారో వారికి మేము ఇచ్చేటువంటి రాయితీలు ఏ రకంగా ఉంటాయని తెలియజెప్పి వారందరినీ ఆహ్వానించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. చాలా ఉత్సాహంగా అందరూ ముందుకు వచ్చారు. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారందరికీ ఆహ్వానం పలుకుతూ ఇవాళ ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఈరోజు ఉదయం రమారమి ఒక 6 ప్రాజెక్టులకి ఎంయూలు చేసుకోవడం జరిగింది, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. అందులో అట్మాస్ఫియర్ కోర్ హాస్పిటాలిటీ వారు, అదేవిధంగా సుమి యాస్ట్రీ హోటల్స్ వారు, డాల్ఫిన్ ఓషన్ క్రూజ్ వారు, రిపిల్స్ అండ్ కంపెనీ వారు, ఎవరెస్ట్ ఎంటర్ప్రైజెస్ అండ్ బ్లూ బే ఇన్ఫ్రా వారు, అదేవిధంగా రాయల్ పామ్స్ అండ్ హోటల్ ఎస్పార్క్ వారు టోటల్ వాల్యూ ఇప్పటికి వచ్చి 1,217 కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకున్నాం. దీని ద్వారా 2,567 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు 825 రూములు నిర్మించడానికి ఈ ఎంఓయూల ద్వారా ప్రారంభమైంది. మేము ఈ రకమైనటువంటి సదస్సును మళ్ళీ తిరుపతిలో కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా ఈ రకంగా ఎంఓయూలు చేసుకుని మొత్తంగా మార్చి నెలాఖరు నాటికి రమారమి 3 ప్రాంతాల్లో కలిపి ఒక 100 ఎంఓయూలు చేసుకోవడం ద్వారా ఏప్రిల్ నుంచి ఆ ప్రాజెక్టులు ముందుకు వెళ్లే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ మీటింగ్ మధ్యాహ్నం నుంచి 1-to-1 కూడా ఇప్పుడు ఎంఓయూ ఎవరైతే చేసుకున్నామో వాళ్ళతో మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనటువంటి ఔత్సాహికులు ఉన్నారో వారందరినీ కూడా కూర్చోబెట్టి 1-to-1 మాట్లాడి వాళ్ళ ప్రాజెక్ట్. విశాఖలో జరుగుతున్న పర్యాటక పెట్టుబడుల ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి అరకు చలి ఉత్సవం బ్రోచర్ను విడుదల చేశారు. పలు కంపెనీలో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నాయి. పర్యాటక రంగంలోని పెట్టుబడులకు ఒప్పందాలు శ్రీకారం చుట్టనున్నాయి. ఇక ఈ సందర్భంగా లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేయడానికి రాజకీయ నాయకులు ఎవరు? ఆయన డిప్యూటీ సీఎంపై ప్రజలే నిర్ణయించాలని అన్నారు. ఇక ఇన్వెస్టర్లకు అనుమతి ఇవ్వడానికి ఏడాది కాలం తిరగాల్సిన అవసరం ఏముంది? కాలయాపన కారణంగా పెట్టుబడిదారులు వెనక్కిపోతున్నారని, అప్లికేషన్ వచ్చిన వారం రోజుల్లో రెస్పాన్స్ వచ్చేలా చర్యలు ఉండాలని సూచించారు. ఇంకేదంటే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే టూరిజం డెవలప్ చేసినప్పుడే అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందన్న విషయం అందరికీ తెలుసు. అయితే విశాఖపట్నంలో టూరిజం డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం ఇక్కడ ఈ ప్రాంతం వరకు ఎన్ని అవకాశాలు ఉన్నా
గత 5 సంవత్సరాల్లో టూరిజం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. చేసింది ఏమీ లేదు. మనకి చాలా అవకాశాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఈ మీటింగు ఇంతటితో ఆగకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా టూరిజం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మాట్లాడినప్పుడు కూడా దీన్ని పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎంతసేపు అప్లికేషన్ పెడుతున్నారు, ఇన్వెస్టర్స్ వస్తున్నారు, దానికి కొరీలు వేస్తున్నారు. అలా కాకుండా ఎస్ఆర్ నో అప్లికేషన్ పెట్టిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలో ఎస్ఆర్ నో చెప్తే మన టూరిజం డెవలప్ అవుతుంది. మన టెంపుల్ టూరిజం ఉంది, అవసరమైన బీచ్ ఉంది, తర్వాత అక్కడ స్పోర్ట్స్ టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు. వాళ్ళకి మనకి మంచి ట్రైబల్ ఏరియా ఉంది, బ్యూటిఫుల్ ఏరియా ఉంది. ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటే లింకప్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్ విశాఖపట్నం అవుతుందని నమ్మకం నాకైతే ఉంది. అందుకే ఇది ఈ మీటింగ్లో రావాలని ప్రత్యేకంగా వచ్చాను, రాత్రి వచ్చాను. నేను మాకు చెప్పి 4 మాటలు చెప్పడమే కాదు, మినిస్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. సెక్రటరీ గారు కూడా సీనియర్ సెక్రటరీ ఇచ్చారు. మేము అందరం కలిసి విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్గా, ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయడం కోసం సాయశక్తితో కృషి చేస్తాం. అలాగే మీ మీడియా వాళ్ళు కూడా, మీడియా కూడా అవసరం. ఏదైనా అభివృద్ధి చెందడానికి మీడియా కూడా అవసరం, ప్రచారం అవసరం. మీరు కూడా విశాఖపట్నం తాలూకు అందచందాలని, అరకు వ్యాలీ తాలూకు అందచందాలని, మనకున్న అవకాశాలని ప్రజలకు చెప్పి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు కూడా మీ వంతు సహాయం చేయమని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. తాను కార్యకర్తగానే పనిచేస్తానని లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు వైఎస్ జగన్పై నమ్మకం లేదని, వైసీపీ నేతలకు ఎలా ఉంటుందని ఏపీ మాజీ సీఎంపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం ఎప్పటి నుంచో చెబుతున్నాం, డబ్బుల కోసం పార్టీని కూడా అమ్మేసే ఛాన్స్ ఉందని అన్నారు. అంటే నాకు అవసరం లేదు అనా, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా. నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నాను. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాలో. ఎందుకు ఏడుస్తారు నాకు తెలియదు. రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను. ఇద్దరే. సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం. దావోస్లో కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం. సో రాము కూడా లేదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూవ్మెంట్ రావాలి మేము అనుకుంటాం. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చేసిందని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. గాజువాక సమీపం యాదవ జగ్గరాజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దర్శించుకున్న కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఆయన మీడియాతో ముచ్చటించారు. లోకేష్ చేపట్టిన పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఎంతగానో కారణమైందని అన్నారు. పాదయాత్రలో అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి కష్టాలను తెలుసుకుని గొప్ప నాయకుడిగా లోకేష్ ఎదిగారని కొనియాడారు. ఇటీవల దావోస్ లో లోకేష్ పర్యటన చేసిన క్రమంలో అక్కడి పెట్టుబడిదారులతో ఆయన సమావేశమై రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక వనరులపైన చర్చించారంటూ గుర్తు చేశారు. దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఏపీ వైపు చూసేలా లోకేష్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. తోటి శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించడం శుభపరిమాణమని అన్నారు. ఇది తెలుగు జాతికే గౌరవం తెచ్చిందని అన్నారు. చాలా సంతోషం. అతను పాదయాత్ర స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. అది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆ రోజుల్లో లోకేష్ గారి పాదయాత్ర వల్ల ప్రజల్లోని ఎక్కువ యూత్లో ఒక ఉత్తేజం వచ్చింది,
ఉత్సాహం వచ్చింది. అది పార్టీ గెలుపుకి ఎంతో కారణం. ఒక 2 కారణాలు ఇక్కడ పార్టీ గెలడానికి కారణం. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరం కలిసి కూటమిగా పనిచేయడం ఒక కారణం అయితే, 2 లోకేష్ గారి పాదయాత్ర యువతలోని లేడీస్లోని అందరిలో కూడా ఉత్తేజం వచ్చి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం కోసం అతను చేసిన ప్రయత్నం అది. ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందంటే ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు, సహకరించారు. ఆ కార్యక్రమం సక్సెస్ అయింది. ఇవన్నీ ఫలితాలు, కూటమి ఫలితం, లోకేష్ గారి సహకారం అన్నీ కలుపుకోవడం వల్ల ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక రిలీఫ్ వచ్చింది. ఇవాళ బీజేపీతో పొత్తులేటని ఆ రోజు చాలామంది మాట్లాడారు. ఇవాళ బీజేపీ ఎంత సాయం చేస్తుంది? ఇవాళ స్టీల్ ప్లాంట్కి కానీ, మిగతా విషయాలకు కానీ, లేదా ఆర్థిక సహాయం కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ, లేదా మన క్యాపిటల్ సిటీకి డబ్బులు కానీ ఎన్నో వస్తాయంటే బికాస్ ఆఫ్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇవాళ అందరం కలిసి సమైక్యంగా అందరూ ఒక ఆలోచన ముందుకెళ్తున్నాం. ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని 5 సంవత్సరాల రాష్ట్రం ఎంత నష్టపోతే మీ అందరికీ తెలిసిందే, నేను కామెంట్ చేయాల్సిన లేదు. ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకొని పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి లోకేష్ గారి పాదయాత్ర నుండి కూటమి ప్రభుత్వం అందరూ కలిసి అందరూ సహకారంతో, ప్రజల సహకారంతో, ఆ భగవంతుడితో ఆశీస్సుతోటి వెళ్ళడం జరిగింది. అంచేత మీ అందరం కూడా అధికారం వచ్చిందని కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత ఈరోజు మా మీద ఉంది. దావోస్ పర్యటన అనేది వైజాగ్ కోసం, అనకాపల్లి కోసం, నర్సీపట్నం కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. దావోస్ నుంచి పెట్టుబడులు ఎక్కువ వస్తే రాష్ట్రంలో అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి, అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇండస్ట్రీస్ వస్తే మనీ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అంటే మనకు మనీ ఫ్లోటింగ్ అవుతుంది. మనీ ఫ్లోటింగ్ అయితే ఎంతో కొన్ని లక్షల మందికి ఉపాధి జరుగుతుంది. అది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అది వెళ్ళారు, ఆ పర్యటన సక్సెస్ అయింది. పేపర్లో చూస్తున్నాం, మీ టీవీలో చూస్తున్నాం. దేవుడి దైవాల ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే మన రాష్ట్ర భవిష్యత్తు భారతదేశంలోనే నెంబర్ 1గా ఉండే అవకాశం వస్తుంది. చాలా సంతోషం అండి. పద్మభూషణ అంటే చాలామందికి వస్తాయి కాదన్నాం, కానీ బాలకృష్ణ గారి పద్మభూషణ అతను వాళ్ళు టాలెంట్ మామూలుగా వచ్చేలేదు. అతను సుమారు 100 సినిమాలు యాక్ట్ చేసి ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండంగా నటించి ప్రజల మనలు పొంది మంచి క్యారెక్టర్లు వేసి ప్రజల మనలు పొందలేదు కాబట్టి ఈవేళ పద్మభూషణ వచ్చింది. అంటే మన బాలకృష్ణ అంటే పయ్యోడేం కాదు, మన కుటుంబ సభ్యులు. ఎన్టీ రామారావు కుటుంబం మాది, అంతే కదా. ఎన్టీ రామారావు కుటుంబం అంటాను నేను, మాది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటనలో భాగంగా గాజువాక శివారు యాదవ జగ్గరాజుపేట గ్రీన్ సిటీలో కొలువై ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ వర్గాలు అర్చకులు పూర్ణకుంభంతో లోకేష్ కు స్వాగతం పలికారు. ఆలయం లోపల ప్రదర్శనం చేసిన అనంతరం గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేష్ రాక నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కూటమి నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాన్ని అందజేశారు. అర్చకులు ఆయన్ను పట్టు వస్త్రంతో సత్కరించారు. లోకేష్ వెంట శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీ భరత్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, నేతలు సీతంరాజు సుధాకర్, దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి చెప్పినటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు, యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.